మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో స్టాటిక్ జీకే నుంచి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకే ఏ టాపిక్ నుంచి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారో ఆ టాపిక్ నుంచి ఆల్రెడీ వచ్చిన పీవైక్యూ క్వశ్చన్స్ అయితే ఈ క్లాస్లో అయితే డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. అలాగే ఈ స్టాటిక్ జీకే అనేది మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. స్టాటిక్ జీకే నుండి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే 4 మార్క్స్ అనేవి వస్తున్నాయండి. చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి స్టాటిక్ జీకే ఫుల్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో అయితే ఎంతకండి 100 రూపీస్కి అందిస్తున్నారండి. 100 రూపీస్కే స్టాటిక్ జీకే ఫుల్ కోర్స్ అనేది అందిస్తున్నారు. అందులోన మరి ఈ కోర్సులో ఏమేమి ఉంటాయండి అంటే వీడియోస్, పీవైక్యూస్, టెస్ట్ సిరీస్ ఈ క్లాస్లో అయితే ఫుల్ కోర్సులో అయితే ఉంటాయండి. ఓకే, క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సెలబ్రేటెడ్? అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 151/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే April 25, April 28, ఆప్షన్ 3 April 29, ఆప్షన్ 4 April 30. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, April 29 అయితే అంతర్జాతీయ నృత్య దినోత్సవం అనేది జరుపుకుంటారండి. ఓకే, మరి April 25 అయితే ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది జరుపుకుంటారు. ఓకే, April 30 ఆయుష్మాన్ భారత్ దివాస్ అనేది జరుపుకుంటారు. అలాగే మరి April 28 అయితే పని భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం అనేది అయితే జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్. Okay, next question. When is World Book and Copyright Day celebrated? ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 171/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే May 12, April 23, January 24, April 7. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, April 23 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారండి? April 23 అయితే జరుపుకుంటారండి. మరి May 12 అయితే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అనేది జరుపుకుంటారండి. అలాగే మరి April 7 అయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది అయితే జరుపుకుంటారు. మరి January 24 అయితే జాతీయ బాలికా దినోత్సవం అనేది అయితే జరుపుకుంటారండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. భూమి యొక్క పర్యావరణాన్ని జరుపుకోవడానికి మరియు కాలుష్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున ఎర్త్ డే పాటిస్తారు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే February 11, July 11, April 22, November 11. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 22 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే అనేది అయితే April 22 అయితే జరుపుకుంటారండి. మరి దేని మీద అవగాహన కోసం జరుపుకుంటారండి అంటే ఏంటంటే ప్రపంచ పర్యావరణాన్ని కాలుష్యం మరియు నివారణ దానికోసం ప్రజలకు అవగాహన కల్పించడానికైతే ఈ April 22 అయితే అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే అనేది అయితే జరుపుకుంటారండి. మరి ఓకే, మరి February 11 సైన్స్లో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవం అనేది అయితే February 11 అయితే జరుపుకుంటారండి. మరి November 11 జాతీయ విద్యా దినోత్సవం అయితే November 11 అయితే జరుపుకుంటారండి. మరి July 11 అయితే ఏంటండి ప్రపంచ జనాభా దినోత్సవం అనేది July 11 అయితే జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటండి, వరల్డ్ బ్యాంబో డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ డేస్.
ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డాష్న జరుపుకుంటారు. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1/4/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 డిసెంబర్, ఆప్షన్ 2 మార్చ్ 15, ఆప్షన్ 3 జూలై 1, ఆప్షన్ 4 సెప్టెంబర్ 18. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెప్టెంబర్ 18 అయితే ఈ ప్రపంచ వెదురు దినోత్సవం అనేది వరల్డ్ బ్యాంబో డే అనేది అయితే సెప్టెంబర్ 18 అయితే జరుపుకుంటారండి. అలాగే మరి డిసెంబర్ 10 అయితే మానవ హక్కుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. అలాగే మరి మార్చి 15 అయితే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అనేది జరుపుకుంటారండి. అలాగే మరి జూలై 1 అయితే జాతీయ వైద్యుల దినోత్సవం అనేది నేషనల్ డాక్టర్స్ డే అనేది అయితే జూలై 1 అయితే జరుపుకుంటారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, which day is observed as armed force flag day across all colleges in భారతదేశంలోని అన్ని కళాశాలలో ఏ రోజున సాయుధ దళాల జెండా దినోత్సవంగా పాటిస్తారు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఎప్పుడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1/27/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 12, డిసెంబర్ 11, డిసెంబర్ 7, ఆప్షన్ 4 డిసెంబర్ 17. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డిసెంబర్ 7 అయితే భారతదేశంలోని అన్ని కళాశాలలో కూడా ఈ భారత సాయుధ దళాల దినోత్సవం అనేది అయితే డిసెంబర్ 7 అయితే జరుపుకుంటారండి. ఓకే, ఆగస్టు 12 అయితే అంతర్జాతీయ యువజన దినోత్సవం అనేది ఆగస్టు 12 అయితే జరుపుకుంటారండి. అలాగే డిసెంబర్ 11 అయితే అంతర్జాతీయ పర్వత దినోత్సవం అనేది డిసెంబర్ 11 అవుతారండి. ఓకే, మరి నవంబర్ 17 అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అనేది నవంబర్ 17 అయితే జరుపుకుంటారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, who holds the record for winning the overall maximum national film award? మొత్తం మీద అత్యధిక జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న రికార్డ్ ఎవరిది? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1/9/2021 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటండి షబానా అజ్మీ, అలాగే ఆప్షన్ బి జావేద్ అఖ్తర్, అలాగే ఆప్షన్ సి సత్యజిత్ రే, అలాగే ఆప్షన్ 4 అజయ్ దేవగాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి సత్యజిత్ రే అయితే మొత్తం మీద అత్యధిక జాతీయ చలనచిత్రాల అవార్డులను గెలుచుకొని రికార్డ్ సాధించింది ఎవరండి? సత్యజిత్ రే గారు అయితే ఎక్కువ జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఇతను డైరెక్టరు, నిర్మాత అనే ఎక్కువ మూవీస్ కూడా తీశారు. ఇతను డైరెక్టరు, నిర్మాత మరియు దర్శకత్వం మొత్తం అన్నీ కూడా ఈ సత్యజిత్ రే గారు అయితే చేశారండి. ఇతను ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే నెక్స్ట్, విచ్ ఈజ్ సత్యజిత్ రేస్ ఫేమస్ ఫిలిం అబౌట్ ద డిక్లైన్ ఆఫ్ ద జమీందారీ స్టైల్ ఆఫ్ లివింగ్? కూలిన జమీందారి జీవన శైలి క్షీణతను గురించి సత్యజిత్ రే యొక్క ప్రసిద్ధి చిత్రం ఏది? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1/5/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటండి అపూర్ణ ఆన్సర్, చారులత, ఫదర్ పంచాలే, అలాగే జల్సాగర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ జల్సాగర్ అనే మూవీ అయితే ఎవరండి? సత్యజిత్ రే గారు ఒక కూలిన జమీందారి అతని యొక్క జీవన శైలి గురించి అయితే ఈ సినిమా అయితే బాగా ప్రసిద్ధి చెంది అతని గురించి తీసిన సినిమా అయితే బాగా ప్రసిద్ధి చెందిందండి. మరి ఈ మూవీ ఎప్పుడు తీశారండి? ఈ జల్సాగర్ మూవీ అంటే ఎప్పుడండి? 1958లో అయితే ఎప్పుడండి? 1958లో అయితే ఈ జల్సాగర్ మూవీ అనేది అయితే తీశారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిలిమ్స్ వాజ్ డైరెక్టెడ్ బై సత్యజిత్ రే?
ఈ క్రింది వాటిలో సత్యజిత్ రే దర్శకత్వం వహించిన సినిమా ఏది? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 29/1/2021 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్యాస, మహల్, పదార్ పంచాలే, అలాగే కోరా ఖగాజ్. ఎస్, మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, సత్యజిత్ రే అయితే ఈ పదర్ పంచాలే అనే సినిమాకి అయితే దర్శకత్వం వహించారండి. మరి ఈ పదర్ పంచాలే అనే సినిమా అయితే పదర్ పంచాలే ఒక నవలని ఆధారంగా తీసుకొని ఈ పదర్ పంచాలే అనే సినిమాని అయితే సత్యజిత్ రే గారు అయితే నిర్మించారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటండి, The Dada Saheb Phalke Award is awarded for significant public achievement in which field? దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఏ రంగంలో గణనీయమైన ప్రజా విజయానికి ప్రదానం చేశారు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పి టైర్ 1 9/8/2018 ఆఫ్టర్నూన్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సాహిత్యం, చలనచిత్రాలు, క్రీడలు, జర్నలిజం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. మరి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అయితే ఎక్కువగా ఎవరికి ఇస్తారండి? చలనచిత్ర సినీ రంగానికి చెందిన వాళ్ళకైతే ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఇస్తారండి. ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డే కాదు, ఇంకా చాలా అవార్డ్స్ అనేవి ఉన్నాయండి. ఫిల్మ్ఫేర్ అవార్డు, చాలా అవార్డ్స్ అనేవి ఉన్నాయి. అందులోన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా చలనచిత్ర రంగానికి ఇస్తారు. మరి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఎవరిని గౌరవార్థంగా ఈ అవార్డు అనేది స్థాపించారండి? మరి ఇది ఎప్పుడు స్థాపించారండి ఈ అవార్డు అనేది చూద్దాం. మరి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది అయితే ఎప్పుడండి? 1969లో అయితే దీన్ని స్థాపించారండి. ఎప్పుడండి? 1969లో అయితే ఈ అవార్డుని అయితే స్థాపించారు. మరి ఎవరిని గౌరవార్థంగా అంటే ఈ దాదా సాహెబ్ ఫాల్కే గారిని గౌరవార్థంగా. ఇతను ఫస్ట్ సినీ రంగము స్టార్ట్ అయిన తరువాత ఫస్ట్ మూకీ మూవీ అనేది తీశారండి. చలనచిత్రం అనేది స్టార్ట్ అయిన తరువాత ఫస్ట్ మాటలు లేని ఒక మూగ సినిమా అనేది తీశారు. ఎవరు? దాదా సాహెబ్ ఫాల్కే గారు. మరి ఎప్పుడు తీశారండి అంటే 1913లో అయితే ఈ మూకీ మూవీ అనేది రాజా హరిశ్చంద్ర అనే మూకీ మూవీ తీశారు. ఫస్ట్ సినిమా రంగం స్థాపించిన తరువాత ఫస్ట్ మూకీ మూవీ 1913లో రాజా హరిశ్చంద్ర అనే మూవీ తీయడం వలన అతన్ని గౌరవార్థంగా ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది అయితే స్థాపించారండి. మరి ఈ అవార్డు అనేది స్థాపించిన తరువాత ఫస్ట్ ఈ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరండి అంటే దేవికా రాణి రోరోచి అనే ఒక ఆమె అయితే ఈ అవార్డు అనేది స్థాపించిన తరువాత 1969లోనే ఈ అవార్డు అనేది అందుకున్నారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, which was the first Indian film to be nominated for Oscar? ఆస్కార్ కి నామినేట్ అయిన మొదటి భారతీయ చిత్రం ఏది? ఆప్షన్ 1 పదర్ పంచాలే, భారత్ మాత, దోస్తి, షోలే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భారత మాతాకైతే ఫస్ట్ మన భారతదేశంలో తీసిన చలనచిత్రాల్లో ఫస్ట్ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన చిత్రం ఏదండి? భారత మాత అనే సినిమా. నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టార్టింగ్ జీకే ఫుల్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో అయితే 100 రూపీస్కి అందిస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.